నగరం మహేందర్, నాది అమీనాపూర్. ముందుగా విద్య నేర్పిన గురువులందరికీ నా పాదాభివందనాలు. నాతోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. ఒక విషయం ఏమిటంటే, మనము ఈరోజు అందరం ఇక్కడ 28 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీంతోపాటు కష్టాలలో ఉన్నవారికి కూడా ఎంతో కొంత, ఇప్పుడు ఒకరు లక్షిస్తే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా ఒకరికి. అందరం తలో 1000-2000 ఇస్తే ఒక కుటుంబానికి, ఇప్పుడు అనారోగ్యంగా ఎవరైనా సరే, ఎవరైనా పేద, ఇంట్లో కూడా పేదవారు ఉన్నారు, ఎంతో కొంత భగవంతుడి ఇచ్చగలిగి నాకు ఉంది. కొందరు పిల్లలు గరీబులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం హెల్ప్ చేసి ఒక మేనమామ కట్నం లెక్క సూపర్ 1,00,000 రూపాయలు మనం ఒక పెళ్ళికి ఒక కానుకలాగా, ఒక డైనింగ్స్ కావచ్చు, చైర్స్, బాసనలు మనం ఇచ్చుకుంటాం కదా పెళ్ళిళ్ళ కానుకలాగా, ఏదైనా కానుకలాగా అందరము పేద ఎవరు తెలుపాలంటే, ఇప్పుడు నా ఇంట్లో నేను పేదను అంటే నేను చెప్పుకోలేను, నాకు ఆర్థిక సాయం చేయరు నేను చెప్పుకోలేను, అంతే కదా. మనలో ఎవరు నాకు దగ్గర క్లోజ్గా, అరే మహేందరుడు పాప పెళ్ళి ఉంది, వాడికి ఇట్లా అవసరం ఉంది, ఒక వారం రోజుల ముందు మనం అందరం ఇట్లా గ్రూప్లో చేసుకొని అందరూ ఒకరి నంబర్ తీసుకొని ఒకరు షేర్ చేసుకొని పైసలని అందరం కలిసి పెళ్లి రోజు మనము అందరం వెళ్ళి, అందరు వెళ్ళకున్నా కొందరు వెళ్ళి వారికి సహకరించినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం. పెళ్లికే అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్న వారికైనా సరే మనం తీసుకెళ్ళి ఇవ్వాలా. నాకు 2 పాపలు, ఒక పాప 9th క్లాస్ వేల్పూర్ చదువుతుంది, ఒక బాబు నిజామాబాద్ ఉంటుండు 8th క్లాస్. నేను చౌదరిలో ఉంటా. నేను యాక్చువల్లీ 6వ తారీఖు, జనవరి 6వ తారీఖు వెళ్ళేవాడిని. మా దగ్గర ఫోన్ చేసి నా రిసిప్ట్ చేస్తే ఒక 10,000 నష్టపోయినా కానీ మళ్ళీ అదే టికెట్ చేసుకొని 22 నా టికెట్ చేసుకున్నాను. అందరి కోసమే నేను అందరిని కలవాలనే ఒక ఉద్దేశంతో ఆగిన. అందరికీ సంతోషం. మంచి ఆలోచన.